అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్మోన్ రెసిపీ. ఇవాళ మీకు బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. కోల్డ్ కాఫ్ ఇలా వచ్చినప్పుడు నోటికి ఏం తినాలనిపించదు కదా, అంటప్పుడు ఈ పచ్చడి దంచుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఇలా ఎండుమిర్చి అంతా వేయించేసుకోవాలండి. అదే ప్యాన్ లో 2 ఆనియన్స్ కూడా కట్ చేసి ఇలా వేయించేసుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసి లైట్గా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అన్ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇలా అదే ప్యాన్లో వేసి మంచిగా వేయించేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించేసుకోండి. 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకోకుండా వేయించేసుకోవాలండి. బెండకాయ అయితే ఇలా మంచిగా బాగా వేగిపోయిందండి. తర్వాత రోట్లో కొద్దిగా ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి ఇలా దంచేసుకోవాలండి. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి ముందుగానే, అది కూడా వేసి దంచేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి వేయించి పెట్టుకునేవి. అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకున్నాక మనం వేయించి చల్లారి పెట్టుకున్న బెండకాయ కూడా వేసి మంచిగా దంచేసుకోవాలండి. ఇవన్నీ మెత్తగా దంచుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. తర్వాత పోపు పెట్టేసుకోవాలండి. ఈ పచ్చడికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. 4 రకాలు ఉంటే చాలు, పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. ఇది మన రాయచోటిలో ఎక్కువ చేస్తారండి. నాకైతే మా అత్తమ్మ నేర్పించారు ఈ పచ్చడి. టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చింది లైక్ చేయండి. బాయ్.